అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో 2 పార్టీలు పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు నీలం మధు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడింది 100 రోజులు అయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. అందులో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. అక్క చెల్లి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే డబ్బులు పెడుతున్నాం. ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా? ఎవరిస్తున్నాం? ఇంట్లో పెరుగుతున్నాం కదా, రేవంత్ పెరుగుతున్నాం కదా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు 0 బిల్లుకు డబ్బులు పెడుతున్నాం అన్నారు. అది కూడా ప్రజలకు వేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పొద్దున్న నుంచి మనం వంట స్టార్ట్ చేస్తే చాయ్ పెట్టుకోవాలన్నా అన్నం ఉండాలన్నా కూడా గ్యాస్ సిలిండర్ ఉండదు. మోడీ గారు ఏం చేశారు? 1200 రూపాయలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇంద్రంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు భీషణ కార్యక్రమం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ కదమ్మా. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ 500 రూపాయలు ఇస్తున్న రేషన్ ఇచ్చిందా? ఇచ్చింది. కానీ మన ప్రభుత్వం ఏర్పడింది 100 రోజులు అయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. అందులో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. అక్క చెల్లి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే డబ్బులు పెడుతున్నాం.